హాయ్ అండి. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ ఉసిరి ఆవకాయ నిలవ పచ్చడి అండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. అమ్మ చేత్తో కలిపిన ఆవకాయ అన్నం తింటే ఆ తృప్తే వేరు కదా. ఆ పాతకాలపు రుచులను మళ్ళీ గుర్తు చేస్తూ మా అమ్మ నేర్పించిన స్టైల్లో ఈ ఉసిరికాయ నిలవ పచ్చడిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఈ టేస్టీని ఎంజాయ్ చేయాలనుకుంటే వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. Welcome to Amma's Telugu Kitchen. పచ్చడి కోసం అయితే నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట దాకా ఆరనిచ్చాక వీటిని మనం చాకుతో నాట్లు పెట్టుకోవాలి. గీతలు ఉన్న చోటే నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తొక్క వలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని అయితే నేను ఒక డబ్బా కొలత పెట్టుకుని కొలుచుకుంటున్నామండి. ఈ కేజీ కాయలు 2.5 డబ్బాలు వచ్చినాయి. కొలుచుకున్న తర్వాత వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా డబ్బాతో ఎందుకు కొలుస్తామంటే అదే డబ్బాతో ఉప్పు కారం కూడా కొలుచుకోవాలి కాబట్టి కొలుస్తాం. ఒక 100 గ్రాములు మెంతులు తీసుకోవాలి. ఎల్లుల్లిపాయ రేకలు ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కేజీ ఆవాలు, 10 నిమ్మకాయలు తీసుకోవాలి. పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకుని మనం ఒక 2 స్పూన్ల మెంతుల్ని వేగించుకోవాలి. ఆయిల్ ఏం వేయకుండా ఉత్తినే వేగించుకోవాలి. అవి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం అవి తీసేసాక అదే కళాయిలో ఒక పావు లీటర్ పైన వేరుశనగ నూనె వేసుకుని ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా, నాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు, వాటిని అయితే మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. కేజీ ఉసిరికాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి. ఈ పల్లి నూనె అయితేనే ఈ పచ్చళ్ళకి టేస్ట్ వస్తుంది. వేరే సన్ఫ్లవర్ అయితే వాడకూడదండి. పల్లి నూనె వాడాలి పచ్చడికి. నిలవ ఉన్నప్పుడు బాగుంటది స్మెల్ రాకుండా. ఈ లోపు మనం నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకుని రసం అయితే తీసుకుందామండి. నిమ్మరసం పిండి దాంతో అయితే పిండాం కానీ అది సరిగ్గా రాలేదండి. అది చేదు కూడా దిగుతుంది అన్నారని చెప్పి చేతితోటే దాన్ని తీసి రసం తీసారు. రసం అయితే బాగా వచ్చిందండి. ఇంకా ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలను అయితే మిక్సీ వేసుకుందాం మెత్తగాని. పచ్చడి కలపడానికి అయితే ఒక స్టీల్ గిన్నె పెద్దది తీసుకున్నానండి. ఇందాక కొలుచుకున్న డబ్బాతో డబ్బాడు కారం అయితే తీసుకున్నాను. ఒక 100 గ్రాముల ఆవాల పిండి, తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల మెంతుల పొడి, 1 కప్పు సాల్ట్ వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలండి. ఇదైతే గరిటతో తిప్పకూడదు, చేతితోటే బాగా కలుపుకుంటేనే కలుస్తుంది. ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం కలిసాక అన్నీ వేసాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇప్పుడైతే మనం ఉసిరికాయలు వేగించుకున్నాం కదా, అవి చల్లారి పెట్టుకుని అయితే వేసుకోవాలండి. వేడి వేడి అయితే వేయకూడదు పచ్చట్లో. చల్లారి పెట్టుకొని మనం దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఇంకొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలపాలి. ఆయిల్ అయితే కేజీ ఆయిల్ పడుతుందండి ఈ పచ్చడికి. కేజీ కాయలకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. ముందు నిమ్మరసం పిండుకున్నది ఉంది కదా కప్పుడు, ఆ నిమ్మరసం కూడా వేసుకుని మొత్తం పచ్చడి అంతా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. దీన్ని అయితే గాజు జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నానండి. ఇదైతే చాలా రోజులు నిల్వ ఉంటుంది, సంవత్సరం పైనే ఉంటుందండి. కాకపోతే తడి తగలనివ్వకుండా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఉసిరికాయలు ములిగేంత వరకు అయితే ఆయిల్ వేసుకుని నీట్గా తుడుచుకుని మూత పెట్టుకుని పక్కన 3 రోజులు స్టోర్ చేసుకోవాలండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. అమ్మమ్మల కాలం నాటి పక్కా కొలతలతో చేసిన ఈ ఉసిరికాయ పచ్చడి అన్నంలోకి మాత్రమే కాదు, దోశ ఇడ్లీలో కూడా అద్భుతంగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉసిరికాయ పచ్చడి సిద్ధం. వేడివేడిగా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే ఆ రుచే వేరు. ఈ పచ్చడి కనీసం 2-3 రోజుల తర్వాత ఊరితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి.
మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.